2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఏం చెప్పబోతూ ఉన్నారు? మీ జీవన విధానంలో మార్పు, మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా మనం వాటిని మార్చుకోవాలి అంటే జీవన విధానంలో మార్పు ద్వారా ముందుగా నీకు ఒక ఆలోచన రావాలి. ఏమని ఆలోచన అంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏవైతున్నాయో నిన్ను ఎంతైతే ఇరకాటంలో పెట్టాయో, ఎంత ఇబ్బందిలో పెట్టాయో వాటి గురించి ఆలోచించకుండా నువ్వు ఎలా ఉంటే సౌకర్యవంతంగా ఉంటావు అనే ఆలోచన వైపు మీ యొక్క ఉనికి అనేది వెళ్ళాలి. అర్థమైందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి కాకుండా నువ్వు ఎంతైతే సౌకర్యవంతంగా ఉంటావో, ఎలాగైతే నువ్వు సంతోషంగా ఫీల్ అవుతావో, ఎలా అయితే ఆనందంగా ఫీల్ అవుతావో అటువైపు ఆలోచన చేసినప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మీ జీవన విధానంలో మార్పు వస్తుంది. మీ ఆలోచనలు ఎప్పుడు మిమ్మల్ని బందీలు చేస్తాయి. ఇది బాగా గుర్తుంచుకోండి. మీ ఆలోచనలే మిమ్మల్ని బందీలుగా మారుస్తాయి. ప్రతి ఆలోచన మిమ్మల్ని బందీలుగా మారుస్తాయి. ఇక్కడ ఈ బందీలుగా మార్చే విధానంలో నీకు దారిద్ర్యపు లేదా మీ యొక్క ఆలోచనలు పైకి పోకుండా అక్కడ బందీ చేసి అక్కడనే ఉండే ఆలోచనలతో మీకు బందీ చేయడమా, లేదంటే డబ్బు సంపాదించడంతో కూడా బందీ చేస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఎంతరం కానీ, పేదరికం కానీ, వీటిలో బందీ చేస్తున్నాయా, లేదంటే డబ్బు సంపాదించే వైపు బందీ చేస్తున్నాయి. ఇక్కడ నుంచి అటు బందీ చేస్తున్నాయి, అటు నుంచి ఇటు బందీ చేస్తున్నాయి. అంటే మనకేమైందంటే పేదరికంలో ఉన్నప్పుడు పేదరికంలో ఆలోచనలు వస్తాయి. అర్థమైందా? మనకు ఫస్ట్ ఏంటంటే సానుభూతి అనేది ఉండదు మన సబ్జెక్ట్లో. మనం ఏం చేస్తామంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు ఒక ఇద్దరికి చెప్తాం మన ఫ్రెండ్ సర్కిల్లో, లేదా బంధువులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇలా అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తోడే ఇంకా 4 మాటలు అవే చెప్తారు. వాళ్ళు అది కరెక్టే, నువ్వు చాలా కష్టపడ్డావు, ఇచ్చేసావు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఎదుర్కొంటావేమో, లేకపోతే ఇది అది అని ఇంకా వాళ్ళు దానికి తోడు చేస్తారు. ఎక్కడ కూడా మీ యొక్క నెగిటివ్ కానీ, మీ పేదరికాన్ని కానీ, లేనితనాన్ని కానీ ఎక్కడ ప్రదర్శించకండి, ఎవరితో చెప్పకండి. దానివల్ల ఏమవుతుందంటే సానుభూతి క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే సానుభూతి క్రియేట్ అవుతుందో మీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళారు. అర్థమైందా? ఎవరి సానుభూతిని కోరుకోకండి. అర్థమైందా? మీ దగ్గర డబ్బు లేకున్నా ఉన్నట్టుగానే ప్రవర్తించండి. ఓకేనా? ఎక్కడ కూడా నా దగ్గర డబ్బు లేదు, నా పరిస్థితి ఇలా ఉంది, ఇవన్నీ ఏమి చెప్పద్దు. అర్థమైందా? ఒక హాస్పిటలైజ్ అయినాం, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా? అలాగే ఓ యాక్సిడెంట్ అయింది, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఈ నెగిటివ్స్ ఎవరికి చెప్పకండి. మీరు 1,00,000 రూపాయలు 10 లక్షలు సంపాదించారు, అందరికీ చెప్పండి. హ్యాపీ న్యూస్ని మాత్రం షేర్ చేయండి. ఇప్పుడు ఎక్కడ బందీ అయి ఉన్నారు? మీరు ఉన్నతత్వంలో బందీ అయి ఉన్నారు. అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే అందరూ అంటారు, అబ్బా 1,00,000 రూపాయలు సంపాదించాడు, 10 లక్షలు సంపాదించాడు. వాళ్ళు అలా అన్నారంటే మీకు ఇంకా సంపద అనేది రావడం అనేది మొదలవుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన విధానంలో మీ జీవన విధానంలో మార్పు, మీ ఆలోచనలు జీవన విధానంలో మార్పు, ఇది అయిపోయిన తర్వాత మీకు కోరికలు, ఏవైతే కోరికలు మనం ఇంత ఉందనుకున్నాం కదా, ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకున్న విధానంలో కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ఇల్లు కట్టాలి, లేదంటే ఎక్కడైనా విదేశాలకు వెళ్ళాలి, లేదంటే ఒక టూర్ వెళ్ళాలి, ఎప్పటి నుంచి అనుకున్నారు, ఓ వస్తువు కొనాలి. ఈ విషయంలో కూడా మీరు ఎవరిని సలహాలు తీసుకోకండి. అర్థమైందా? ఇప్పుడు మనం ఒక వస్తువు కొనాలి, ఓ బంగారం కొనాలి, 4 తోడేసుకొని షాప్కి వెళ్తాం మనం. అర్థమైందా? ఒక గంట 2 గంటలు బేరాలు చేస్తాం. ఇది కాదు అది అంటాం, అది కాదు ఇది అంటాం, ఇది అయితే బాగుంటుంది అంటాం, అది కాదు. ఏం లేదు, చక్కగా మీరు ఒంటరికి వెళ్ళండి. ఎందుకంటే మీ దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది కదా, మీ జీవన విధానంలో మార్పు వచ్చింది. మీరు ఎక్కడ బందీ అయి ఉన్నారు? డబ్బు సంపాదించడంలో బందీ అయి ఉన్నారు కాబట్టి పుష్కలంగా డబ్బు ఉంది, వెళ్ళారా, కొనుక్కున్నారా, వచ్చారా, అంతే. అది ఎవరికి ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఆ 4గురిలో మీరు ఉన్నారా, మీరు వేరుగా ఉన్నారా? ఇక్కడ కూడా వేరుగా ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్లో ఉన్నారు. అర్థమైందా? మెల్లిగా ఒక్కొక్కటిగా మీ యొక్క మార్పును తెచ్చుకోండి. ఆ తర్వాత మీ యొక్క యాటిట్యూడ్ ఎలా మారాలి, మీరు ఎలా ఉన్నతంగా ఆలోచించాలి, మీకంటే ఒక సెపరేట్ రూమ్ ఏర్పాటు చేసుకోండి. దాంట్లో ఎట్లా అంటే ఎవరన్నా రూమ్లోకి వస్తే అసలు ఈ రూమ్ వీడిదేనా కాదా, ఇంకెవరిదన్నా, అంత రిచ్గా ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ కానీ అవన్నీ కూడా. అది మీ యొక్క ప్రపంచం. అది అర్థమైందా? ఆ ప్రపంచంలో వేరే ఎవరు అడుగు పెట్టడానికి లేదు. అలా తయారు చేసుకోండి. అర్థమైందా? మీ జీవన విధానంలో మార్పు. ఎందుకంటే మీరు ఏదైతే లివింగ్ చేస్తారో ఆ రూమ్ అట్మాస్ఫియర్ మిమ్మల్ని ఇంకా ఉన్నతులుగా ఆలోచించే విధంగా చేస్తుంది. అర్థమైందా? ప్రతిదీ రిచ్గా ఉంటుంది కాబట్టి మీ ఆలోచన ఎక్కడ కూడా కిందికి పోవడానికి, జారిపోవడానికి వీలు కాదు. ఇంకా ఉన్నతంగానే ఆలోచిస్తాను. అర్థమైందా? మీరు వెళ్ళే ప్రదేశం కూడా అలాగే ఎన్నుకోండి. ఎక్కడైనా సరే మీరు వెళ్తున్నారు, ఒక మామూలు లాడ్జిలో దిగొచ్చు, ఏదో పని మీద వెళ్ళారు, ఒక లాడ్జిలో దిగచ్చు. లాడ్జిలో దిగినప్పుడు ఆ యొక్క మనకు అక్కడ లాడ్జిలో రూమ్లో ఏసీ ఉండదు, అక్కడ అట్మాస్ఫియర్ సరిగ్గా ఉండదు. అప్పుడు మీకు చికాకు కలిగిస్తుంది. అప్పుడు మీ ఉన్నతత్వమైన ఆలోచనలు ఏవైతున్నాయో అవన్నీ ఫెయిల్యూర్ అయిపోతాయి. ఒక స్టార్ హోటల్లో దిగండి. జీవన విధానంలో మార్పు.
అర్థమవుతుందా? మీ యొక్క ఆలోచన విధానంలో జీవన విధానంలో మార్పు. ఆ స్టార్ హోటల్ అట్మాస్ఫియర్, ఆ షాండ్లియర్స్ కానీ లేకపోతే అవన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే మీ మైండ్ అలాగే పట్టి వస్తుంది. అంటే మీరు ఎక్కడ పోతే అక్కడ మీ యొక్క అట్మాస్ఫియర్ ఏదైతుందో దాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకునే విధంగా మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పొరపాటున కూడా మీరు కిందికి జారిపోవడం కానీ లేదంటే ఈ పేదరిక ఆలోచనలో బంద్ అవ్వడం అనేది కాదు. కాబట్టి అలా ఎక్కువ ఎంత వీలైతే అంత ఒక్కొక్కటిగా మీ యొక్క జీవన విధానంలో మార్పుని ఆలోచనల్ని మీరు ఎంత ఉన్నతంగా మార్చుకుంటే అంత ఉన్నతంగా ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్కటిగా మీ జీవన విధానంలో మీరే మార్పు చేసుకోవాలి. ఎవరు చెప్పరు దీనికి. ఆ నలుగురిలో మీరు ఉన్నారా, సపరేట్గా ఉన్నారు, అంతే. సో జీవన విధానం మార్పు గురించి మీరు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. స్పెషల్ క్లాసెస్ మనం ఎలాగో ప్రతి ఇయర్ మీరు నిర్వహిస్తూనే ఉంటుంటారు. ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? అక్కడికి వచ్చిన తర్వాత జరిగే మార్పులు ఏంటి సార్? రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేశారో నాకు తెలీదు. చాలామంది కూడా రెగ్యులర్ క్లాస్ అటెండ్ చేస్తున్నారు. అవును. మీ జీవన విధానంలో మార్పు రావాలంటే స్పెషల్ క్లాస్కి రావాలి మళ్ళీ. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఇప్పుడు రెగ్యులర్ క్లాస్ తీయమంటే మనకు డబ్బు వస్తుంది, మన అవసరాలు తీరుతాయి. కానీ ఆ డబ్బుని ఎలా మనం పట్టి ఉంచాలి, ఎలా ఇంకా డబ్బును మనం సంపాదించుకోవాలి, ఎలా మన ఆనందాన్ని విస్తరించాలి, వాటన్నిటికీ మీరు చేసే ఆలోచనలు ఏంటి, విధి విధానాలు ఏంటి, జీవన విధానంలో మార్పు ఏంటి, అక్కడ ఏమైపోతుందంటే సబ్జెక్ట్ అనేది ఇంకా చాలా డెప్త్గా చెప్పడం జరుగుతుంది. స్పెషల్ క్లాస్ డిసెంబర్ 22 తారీఖు ఉంది మనకి, ఈ 2024. స్పెషల్ క్లాస్ అంటే స్పెషల్ క్లాస్. ఓకే. మీకు రెగ్యులర్ క్లాస్లో చెప్పింది ఏది ఉండదు. దాంతోపాటు ఏంటంటే మనం కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, సుప్త చేతనాత్మక మనసు అని చెప్పేసి. ఇక్కడ వరకే చెప్పుకున్నాం మనం, ఇప్పటిదాకా సుప్త చేతనాత్మక మనసు వరకు చెప్పుకున్నాం. అక్కడికి వచ్చేసరికి స్పెషల్ క్లాస్లో ఏముంటుందంటే చేతన మనసు, సుప్త చేతన మనసు, ఇంకొక మనసు ఉంటుంది మనకి సృజన చేతనం. సృజన చేతనాన్ని సూపర్ కాన్షియస్ మైండ్ అంటాం మనం. ఈ యొక్క మనసులో 3 భాగాలు ఇవి. 3 మనసులు కాదు, మనసులో 3 భాగాలు. ఒకటి చేతనం, సుప్త చేతనం, సృజన చేతనం. ఈ సృజన చేతనాన్ని ఎందుకు ఉపయోగించాలి, దీన్ని ఎలా ఉపయోగించాలి? చేతనం ఏదైతుందో మనం కదులుతున్నాం, చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, ఇవన్నీ. సుప్త చేతనానికి వచ్చేసరికి ఇప్పటిదాకా మన సబ్జెక్ట్లో సుప్త చేతనాన్ని వినియోగించే ఋతుమర ప్రజ్ఞ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీకు కావాల్సినవన్నీ ఎలా సృష్టించుకోవాలి. ఓకేనా? సృజన చేతనం అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఒకేసారి ఉపయోగిస్తాం. అది ఎలా ఉపయోగించాలి, దాని యొక్క మనస్తత్వం అది ఎలా పనిచేస్తుంది, దాని ద్వారా మనం ఏం చేస్తామంటే కోట్లలో రూపాయలు, అంటే హ్యూజ్ అమౌంట్, పెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అవి ఎలా ఫలితాలు ఇస్తాయి, మీకు ఎప్పుడు ఇస్తాయి అవి? మనం అనుకుంటాం నేను 1 కోటి రూపాయలు కోరుకున్నాం, ఇంకా రాలేదే, 1 year నుంచి ఎదురు చూస్తున్నా అనుకుంటారు. అర్థం ఎందుకు రాలేదనేది దాంట్లో మీకు స్పష్టంగా వివరించడం అర్థమవుతూ ఉంటుంది. అర్థమైందా? పెద్ద మనం విల్ల కట్టాలనుకున్నాం, డబ్బులు ఉన్నాయి అంటుండే, కానీ అది కట్టడానికి ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఎందుకు? ఇలా ప్రతి దానికి మీకు సొల్యూషన్ అనేది మీకు స్పెషల్ క్లాస్లో దొరుకుతుంది. డెఫినెట్గా సార్. ఎలాగో కొత్త సంవత్సరం రాబోతూ ఉంది. కొత్త సంవత్సరం నాంది పలికినట్టుగా ఈ క్లాస్ వాళ్ళందరి ఆలోచన విధానాన్ని, జీవన శైలిని మార్చడానికి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించే క్లాస్ అని చెప్పారు. ఆ విధంగా చాలా రకాలుగా మీకు ఇంకా చాలా సబ్జెక్టులు ఉంటాయి. మిర్రర్ వర్క్ ఉంటుంది, చాలా మనకు ఆ వీడియో విజువల్స్ కూడా మనం ప్రతిదీ కూడా సైంటిఫిక్గా చూపించగలుగుతాం. అలా మీకు చాలా డెప్త్గా ఉంటుంది సబ్జెక్ట్ మనకి వీలైనంత మటుకు. కాబట్టి వీలైనంత మటుకి స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే స్పెషల్ క్లాస్ మనకు 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి హెవీ రష్గా ఉంటుంది. కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోండి, తొందరగా వచ్చేయండి. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.